సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బి కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు నల్గొండకి వచ్చేసినాం. ఎక్కడ మన బీ బాక్సెస్ పెట్టిన వాడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. వెనుక చూడండి ప్రారంభం చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మన సార్ కాల్ చేస్తే తొందరగా వచ్చేసింది, రెస్పాండ్ అయ్యి సారు లాంగ్లో కూడా పదకొండు వచ్చేసింది ఇంటికాడ కూడా. కాబట్టి మనకు ఫోన్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయింది సార్. సో ఓకే ఫ్రెండ్స్, మనం బాక్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో, మరి ఏమైనా బీస్ ఉన్నాయని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. వెళ్ళాక చూస్తా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాక్సెస్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, బాక్సెస్ అనేవి నీట్గా ఉన్నాయి. ఇంకా లోపల చూడండి, ఇదికి గొర్రెలు ఉన్నాయి, ఇదికి ఎడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. పడేసినాయి కావచ్చు అనుకున్నా, కానీ ఏం పడేయలేదు. మేము హ్యాపీ. మనం లోపలికైతే వెళ్తున్నాం. బాక్సెస్ ఎట్లా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎడ్ల దగ్గరికి వెళ్తున్నాం. మరి ఆడైనా పడేసినా చెప్పేసి చూద్దాం వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఎలాంటి బాక్స్ అనేది పడేయలేదు ఫ్రెండ్స్. అన్ని నీట్గా ఉన్నాయి. ఎలా ఉన్న బాక్సెస్ అలా ఉన్నాయి. మనం పెట్టిన కారణం పిడార్లు ఎలా పెట్టాలి, ఎలా బాక్స్ ఓపెన్ చేయాలి, ఎలా బీస్ అనేవి ఎంకలాడాలి అని చెప్పేసి చెప్తా ఫ్రెండ్స్. చూడండి క్వీన్ బీ కూడా చూస్తా ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను ఫస్ట్ క్వీన్ బీ చూస్తా ఫ్రెండ్స్. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉన్నాయి వాళ్ళు. వీడియో స్కిప్ చేయకండి. చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ అంతా ఎలా ఉందో, మనం ఎలాంటి చెట్లలో పెట్టినామో చూస్తున్నారు కదా. మనం నల్గొండ దగ్గర మన బీ బాక్సెస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా బీ బాక్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మన బ్యాక్ ఇదంతా. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బీ బాక్సెస్ పెట్టి 15 days అవుతుంది. 15 to 20 days మధ్యలో ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనం వీడియో ఏంటంటే మన బీస్ వల్ల పాలినేషన్ ఎక్కువైంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ తోట యజమాని మనతో మాట్లాడిన ఆయనతో, సార్ తోటి. సార్ వీడియో ముందుకు రావడానికి కొంచెం అంటే భయపడుతుండు. మళ్ళీ అసలు మనం ఎప్పుడైనా మనతోటి వీడియో తీస్తాడు, అదేం కాదు. సో మన బీస్ వల్ల పాలినేషన్ ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇక్కడ అయ్యో కాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఖాతా అన్నది. సార్ అన్నది ఏమందంటే, మీ బీస్ వల్ల మాకు ఖాతా అన్నది ఎక్కువైంది, అంటే దిగుబడి అనేది ఎక్కువ అవుతుంది సార్. మీ బీస్ అనేది మా దగ్గరనే పెట్టండి, మాకు కూడా చాలా యూజ్ బీస్ తోటి అని చెప్పేసి అంటుండు. సార్కి అర్థమైపోయింది బీస్ ఉంటే ఇలా పాలినేషన్ అది అయితే అని సార్కి అర్థమైపోయింది మొత్తం. కాబట్టి సార్ పర్టికులర్గా చెప్పేస్తుండు, మీ బీసే ఉంచండి మాకు, మీ బీస్ తోటి మాకు ఎక్కువ దిగుబడి అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి చెట్టు కాయలు అనేవి ఎలా ఉన్నాయి, ఇక్కడ దిగుబడి అన్నది చూస్తున్నారు కదా. అంతే చెట్టు మొత్తం చూడండి ఒకసారి. ఇది కూడా ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చెట్టు కాయలు మొత్తం కాయలే ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకో చెట్టు. ఈ చెట్టు కూడా కాయలు చూడండి లోపల ఎలా ఉందో. ఇటు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఈ సైడ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాయలు అన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపల చూస్తున్నారు కదా ఎలా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఇంకో చెట్టు థర్డ్. చూస్తున్నారు ఎలా ఉందో దిగుబడి అన్నది బీస్ తోటి, పాలినేషన్ తోటి అంతా. చూడండి ఫ్రెండ్స్ అంతా కాయ ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి కాయలన్నీ ఎలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ అన్ని చెట్లు దగ్గర దగ్గర. ఇక మనకు వీడియో మొత్తంలో చెట్లు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం కొన్ని చెట్లు వేస్తున్నాం, దూరం వచ్చి తీస్తున్నాం ఫ్రెండ్స్. మేము బాక్స్ల కంటే ఎలా ఉందండి మీకు కొంచెం వాతావరణం మంచిగా వస్తుంది. ఎప్పుడప్పుడు కోసేసుకుంటున్నాం సార్. అప్పుడు ఏంటంటే తక్కువ కోసేది, ఇప్పుడు మంచిగా కోస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. అలాగే పక్క పొంటి పించింగ్ ఉంది ఫ్రెండ్స్. పించింగ్ అవతల కూడా సార్ వాళ్ళ తమ్ముని తోట వెనుక ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి ఈ సార్ వాళ్ళ లాస్ట్ ఇటు పించింగ్ ఫ్రెండ్స్. అవతల ఈ తోట కూడా సార్ వాళ్ళ తమ్ముంది. సార్ ఏమంటుండంటే, ఇప్పుడు సార్ మీ బీస్ మా దగ్గర ఉంచండి, ఎందుకంటే మీ బీస్ వల్ల మాకు ఖాతా అన్నది ఎక్కువైతుంది, మీ బీస్కి నేనే అంటే సెక్యూరిటీ సార్ అనేది చెప్తుండు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మన బీస్ని ఎన్నో పెట్టన్నా, లేకపోతే ఫ్లవరింగ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 2 months 3 months దాకా ఫ్లవరింగ్ ఉండదు. రెండు ఏంటంటే మీ బీ బాక్స్ సెక్యూరిటీ అనేది మేమే ఉంటాం, మీరు ఎప్పటిదాకా ఉంచుకోండి సార్. చుట్టూ ఫించింగ్ ఉంది, ఫ్రంట్ గేట్ ఉంది కదా సార్, మీకు ఎందుకు బాధ అని సార్ అంటుండు. మనం కూడా ఉంచుతున్నాం ఫ్రెండ్స్. సార్ అన్నట్టుగా మనకు అప్పటికంటే ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తుంది సార్. అప్పుడు ఏంటంటే అట్లా మీది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చెప్పన్నదని చెప్పాడు ఇప్పుడు సార్. ఇప్పుడైతే ఏంటంటే పర్టికులర్ ఏమైనా ఉంచండి మాకు బీ బాక్సులు, మీ ఉంటేనే మాకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ అవుతుంది, ఖాతా అన్నది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటుండు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఉంచుతామా అద్దన్నది కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనకు కూడా ఇప్పుడు
2-3 months ఫ్లవరింగ్ కావాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం దానికోసం ప్లానింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బీస్ అయితే వెళ్ళొస్తున్నాయి కానీ ఇలా హనీ అనేది తక్కువ శాతం ఫీల్ చేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనం చూస్తున్నాం నియర్ బై ఇంకోటి ఏమైనా ఏరియా ఉందా అని చెప్పేసి. కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, మొక్కల దగ్గర ఫ్లవరింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మొక్కలు కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఎవరు రాదనుకోకండి, ఈ పిచ్చి పిచ్చి చెట్లకు కూడా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మొత్తం గడ్డి ఫ్రెండ్స్, గడ్డి మీద కూడా ఫ్లవరింగ్ ఉంటుంది, మనం ఉండదు అనుకుంటాం కానీ వీటితో అల్లకెళ్ళి కూడా తేనె సేకరించి అలా స్టోర్ చేస్తాయి. పుప్పలు కూడా సేకరిస్తాయి ఫ్రెండ్స్ హనీ అన్నది. ఎలా సపోజ్ ఒకటి నేను బటర్ఫ్లై చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఒకటి చూడండి, చూస్తున్నా ఫ్రెండ్స్ బటర్ఫ్లై. ఇక్కడ ఒక బటర్ఫ్లై చూడండి ఫ్రెండ్స్, హనీ తీసుకుంటుంది అల్లకెళ్ళి. అది తీసుకొని ఇంకో పువ్వు కాడికి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూసారా ఫ్రెండ్స్, అల్లకెళ్ళి అయిపోయింది. ఇంకో ఫ్లవర్ ఇంకడికి ఆల్రెడీ వెళ్ళేసింది బటర్ఫ్లై అన్నది. అలా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న మొక్కలలో కూడా ఫ్లవరింగ్ ఉంటుంది. హనీ బీస్ అనేది ఎలా ఉంటాయి, సపోజ్ ఇప్పుడు బటర్ఫ్లై కూడా చూసారా ఫ్రెండ్స్, హనీ కోసం అది కూడా ఎంత తిరుగుతుంది, అది కూడా అలా ఉంటుంది ఫ్రెండ్స్. బీస్ కూడా తిరగడానికి. సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తోట అయితే ఎంత పెద్దగా ఉన్నదో, ఇలా ఉన్నదో అంతా. ఇటు మన బాక్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, నడి మధ్యలో పెట్టినాం మనం. సో ఫ్రెండ్స్ చూద్దాం మరి. ఇంకా ఇలాగే చూస్తున్నాను ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. థ్యాంక్ యూ ఆల్. అందరూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్, ఇంకా వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. కాబట్టి మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.